సో చందు ఏమంటావు, అందరికీ కూడా ఒక టైం వస్తుంది అనేది ఇవాళ జనసేన విషయంలో అది నిజమైంది అనుకోవచ్చు. దాదాపు గత ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో ఏ రేంజ్ లో వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారో మనకి కనిపిస్తుంది. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతూ వస్తున్నారు. అండ్ వెరీ కాస్ట్లీ ఐటమ్స్ అందులో. వాష్ బేసినే మనం చూసాం 35 lakhs కూడా. ఎస్, రిషికొండపై గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రైట్ గా రిషికొండ నిర్మాణాలపై వివరాలను కూడా ఆరా తీశారు. దాదాపు 500 కోట్లతో రిషికొండపై భవన నిర్మాణం చేపట్టగా 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణాలపై అధికారులను డిప్యూటీ సీఎం పలు ప్రశ్నలు కూడా అడిగి వివరాలని కూడా తెలుసుకున్నారు. రైట్ శ్రీదేవి, అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక కీలకమైనటువంటి పాయింట్ చెప్పారు. రానున్నది సీజన్, అక్కడ అంటే వింటర్ సీజన్ అంతా కూడా చాలా ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికి వస్తారు. టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని డెవలప్ చేయాలి. ముఖ్యంగా అరకు, వైజాగ్ ప్లేస్ లో చూసుకున్నా కూడా దానికి సంబంధించి కూడా మేబీ అక్టోబర్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ కల్లా ఈ రెడీ చేసేస్తే గనక కొంచెం మనం ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి. ఇప్పుడే మనం చూసాం దాదాపు గత ప్రభుత్వం అంటే ఈ నిర్మాణం చేపట్టక ముందు నెలకి 65 లక్షల నుంచి 70 లక్షలు ఇన్కమ్ వచ్చేది. దాన్ని ఇప్పుడు బకాయిలు పడిపోయారు కరెంట్ బిల్లుల్లోనే. వాటిలో వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నిజంగా సో చదో అప్పుడే అలా ఉంది అని అంటే ఇప్పుడు నిజంగా నువ్వు చెప్పినట్టు వీటికి కనుక యూజ్ చేసుకుంటే కోట్లలో ఆదాయం సమకూరే అవకాశాలు ఉంటాయి కదా. ఎస్, ఒకసారి మనం రాజ్ కుమార్ కూడా లైవ్ లో ఉన్నాడు. రాజ్ కుమార్ తో మనం మాట్లాడదాం. రైట్, రిషికొండపై గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ వివరాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, రిషికొండ నిర్మాణాలపై వివరాలను చాలా క్లియర్ కట్ గా కూడా ఆరా తీస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ అధికారులందరూ కూడా ఒక్కొక్క నిర్మాణానికి సంబంధించి కూడా వివరాలు అడుగుతున్నారు. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? వింటర్ సీజన్ కల్లా ఇది రెడీ చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ గా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రిషికొండను ప్రత్యేకంగా సందర్శించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భవన మరియు మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరిశీలించారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కందుల దుర్గేష్ ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలు అందరితో కూడా ప్రత్యేకంగా అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భవన సముదాయాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఈ రిషికొండ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం జరిగిందో అప్పటి నుంచి కూడా దీన్ని ఇప్పటివరకు కూడా ఉపయోగకరంలోకి తెలియదు. అంటే దాదాపుగా ఎంత దీన్ని ఖర్చు పెట్టారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసుల చేత దాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారని, గతంలో పవన్ కళ్యాణ్ దాన్ని సందర్శించడానికి వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఎదురైనటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రిషికొండ భవనాన్ని ఏ విధంగా అటు వినియోగించాలనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఏదైతే వచ్చే వింటర్ సీజన్ కల్లా దీన్ని అందుబాటులో తేవాలి, మరొక మంచి టూరిస్ట్ ప్లేస్గా దీన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధం చేస్తూ ఉందని చెప్పారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రిషికొండకి సంబంధించి కూడా దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాల పాటు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కానీ అక్కడ జరిగేటువంటి వాస్తవాన్ని చూపించేటువంటి ప్రయత్నం జనసేన మొదటి నుంచి చేసింది. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కూడా గతంలో చేసినటువంటి, కానీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారంగా కూడా ఉన్నటువంటి కరెంటు బిల్లును కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటన్నిటి కూడా చెల్లించి బకాయిలు పెద్ద ఎత్తున బకాయిలు ఉండిపోయాయి. ఈ బకాయిలన్నింటినీ చెల్లించి త్వరలో వింటర్ సీజన్లో కల్లా దీన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే బేబీ హోటల్కి సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూడొచ్చు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చూసేందుకు కార్యకర్తలు నాయకులు అయితే వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్
బేబీ హోటల్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్యకర్తలతో ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నారో ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు, ఎందుకంటే పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేయాలనేటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. గతంలో జనసేన ఏదైతే పోరాటం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిన్న ఆ పోరాటం చేసినటువంటి అన్నింటినీ కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశం, అన్ని రకాల అంశాలను కూడా పవన్ కళ్యాణ్ నిన్న ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏదైతే దాదాపుగా 25 పార్లమెంట్లకు సంబంధించి కూడా 10 నుంచి 15 మంది ఆహ్వానితులను ఈరోజు సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఎవరైతే బలంగా జనసేన పక్షాన నిలబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమావేశంలో ఆహ్వానం పలికింది జనసేన. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జికి కానీ అదేవిధంగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరికి కూడా సంబంధం లేకుండా పార్టీతో కాంటాక్ట్లో ఉన్నటువంటి డైరెక్ట్ కార్యకర్తలతోనే నేరుగా ఇంటరాక్ట్ అయ్యి ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అక్కడ సమావేశంలో ఆహ్వానించడం జరిగింది. ఎవరికి కూడా సమాచారం నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారికి నేరుగా ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా దీనికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ మరి కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు. దాదాపుగా ఈరోజు ఈ సమావేశంలో కూడా దాదాపుగా 200 మంది వరకు ఈ సమావేశానికి కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో కూడా ఏదైతే ఇటు స్థానిక సంస్థలో ఏ విధంగా బలంగా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ విధంగా జనసేన పోరాటం చేయాలనేటువంటి అంశాల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయబోతున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనేటువంటి కొన్ని ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారని చూడొచ్చు. ఇప్పటికే ఒక్కొక్కరిగా జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బేబీ హోటల్కు చేరుకుంటున్నారు. ఉంగుటూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ధర్మరాజుతో పాటు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మరి కొద్ది నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హాజరైనటువంటి తర్వాత కార్యకర్తలతో ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు. ఎందుకంటే పార్టీ అనాది కాలం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూనే వస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా నేరుగా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్ కుమార్ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయితేనే నేరుగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలిసేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరిగా ఏదైతే రిషికొండ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తాజాగా ఏదైతే చూడొచ్చు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు కూడా ఇప్పటికే ఏదైతే బేబీ హోటల్కు చేరుకున్నారు. నాగబాబుతో పాటు సహచరుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు భీమవరం ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. వచ్చినటువంటి తర్వాత ఇప్పటికే దాదాపుగా కార్యకర్తలతో నిన్న ఇంటరాక్ట్ అయినటువంటి తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కరి గారి దగ్గర నుంచి జరుగుతున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. కాకినాడకి సంబంధించినటువంటి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రకాలుగా పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలనేటువంటి దానిపైన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారంటే మరి చూడాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఏదైతే పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ దానికి అడుగులు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ ఏదైతే ఇటు ప్రత్యేకించి నిన్న 2 సమావేశాలు నిర్వహించారు. ఈ 2 సమావేశాల్లో కూడా ఇటు ఏదైతే లెజిస్లేచర్కి సంబంధించిన విభాగంతో సమావేశం కావచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఇక ఐసిఐఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.